హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఇప్పటికప్పుడు బియ్యం నానబెట్టే పని లేకుండా, పాకం పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇన్స్టెంట్ గా అరిసెల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా సాఫ్ట్ గా, చాలా మెత్తగా ఉంటాయండి. ఇంచుమించు వీటిని ఇమిటెడ్ అరిసెలు అనొచ్చు అనుకోండి. మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తప్పకుండా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ చక్కటి అరిసెల రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా గిన్నెలోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. అలాగే 1 అరకప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. మనం బియ్యం నానబెట్టి తీసుకోవట్లేదు కాబట్టి పొడి బియ్యం పిండితో చేస్తున్నాం కదా. సో ఇలా గోధుమ పిండి వేయడం వల్ల మనం చేసుకునే అరిసెలు మెత్తగా వస్తాయి. 1 కప్పు బియ్యం పిండికి అరకప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. వీటిని ముందుగా జల్లించుకోవాలి. ఏ పిండినైనా సరే ముందుగా జల్లించుకోవడం బెస్ట్. ఇలా పిండిని జల్లించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం బెల్లాన్ని కరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద గిన్నె పెట్టుకొని నేను 1 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నానండి. నేను గోధుమ పిండి, బియ్యం పిండి కలిపి 1.5 కప్పులు తీసుకున్నాను. దానికి 1 కప్పు బెల్లం సరిపోతుంది స్వీట్నెస్. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి అరకప్పు వాటర్ని వేసుకోవాలి. మనకి ఈ బెల్లాన్ని అస్సలు పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈ బెల్లం అంతా కరిగి ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఈ బెల్లానికి అరకప్పు వాటర్ సరిపోతాయండి. మనం 1.5 కప్పుల పిండిని తీసుకున్నాం కదా. ముందుగానే వాటర్ని ఎక్కువగా వేసుకుంటే మనకు పిండి కనుక పల్చగా అయితే మళ్ళీ బియ్యం పిండి వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఈ అరిసెలు అంత టేస్ట్గా ఉండవు. సో ముందుగా వాటర్ని కాస్త తక్కువగా వేసుకొని, కావాలనుకుంటే మనకు పిండి గట్టిగా గనక అనిపిస్తే కొద్దిగా మళ్ళీ గోరువెచ్చని వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవచ్చు. ముందుగానే వాటర్ని ఎక్కువగా వేసేసుకోవద్దు. చూడండి, ఇక్కడ మనకు బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలండి. మనకి బెల్లంలో చిన్న చిన్న నారలు లాంటివి ఉంటాయి కదా. సో బెల్లం వాటర్ని తప్పకుండా ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఇలా వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ ఏం లేవండి, కానీ ఫిల్టర్ చేసుకోవడం బెస్ట్. బెల్లం నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని ఎక్కువగా వేసుకున్న పర్వాలేదండి, అది మన చాయిసే. అలాగే ఒక 2 క్రష్ చేసుకున్న ఇలాచీని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పిండిని వేసేసుకోవాలండి. ఇలా మొత్తం పిండిని వేసేసుకోవాలి. పిండి కాస్త లూజ్గానే ఉండాలండి, ఎందుకంటే చల్లారే వరకు గట్టిగా అయిపోతుంది. సో కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది, మరీ గట్టిగా చేసుకోవద్దు. దీన్ని పక్కకు తీసేసుకోవాలండి. స్టవ్ ఆపేసి పక్కకు తీసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా పక్కకు తీసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నాకైతే వాటర్ కరెక్ట్గా సరిపోయాయండి. ఇది గట్టిగా లేదు, పర్ఫెక్ట్గా ఉంది. కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలి. మళ్ళీ 1-2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా మనం తాకడానికి వీలుగా చల్లారేంత వరకు దీనిపైన మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. పిండి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయి ఉంటుంది. దీనంతా ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. చూడండి, మనకు పిండి మెత్తగా లేకుండా, గట్టిగా లేకుండా పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు దీంట్లో నుండి మనకు కావలసిన సైజులో పిండిని తీసుకొని మళ్ళీ దీనిపైన మూత పెట్టేయాలండి, లేదంటే మనకి పిండి గట్టిగా అవుతుంది ఒక్కొక్కసారి. చూడండి, ఇలా మనకు కావాల్సిన సైజులో పిండిని తీసుకొని దీన్ని అరిసెలు ఒత్తుకోవాలి. చూడండి, మనం అరిసెలు చేసుకోవడానికి ఇలాంటి కవర్ అయినా సరే, మనకు ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా, వాటినైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దీనిపైన ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ అయినా పర్వాలేదు, నెయ్యి అయినా పర్వాలేదు. ఇప్పుడు అరిసెల్ని ఒత్తుకోవాలండి. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఒకవేళ నువ్వుల అరిసెలు కావాలనుకుంటే దీంట్లోనే మనం ఇలా కొద్దిగా ప్లేట్లో నువ్వులను తీసుకొని ఇలా బాల్ చేసుకొని దీంట్లో ఇలా అద్దుకోవాలి. మనం డైరెక్ట్ పిండిలో వేసుకొని కూడా కలుపుకోవచ్చు అండి, ఇలా చేసుకున్నా పర్వాలేదు. చూడండి, ఇలా అన్ని అద్దుకున్న తర్వాత దీన్ని కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా అరిసెల్లాగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా ప్లేన్ గా అయినా చేసుకోవచ్చు, నువ్వులను అద్దుకొని అయినా చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ని హీట్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న అరిసెల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పిండిని ఆల్రెడీ వేడి వేడి బెల్లం నీళ్ళలోనే వేసాం కాబట్టి ఇవి త్వరగానే ఉడికిపోతాయండి లోపల వరకు కూడా. సో ఇప్పుడు ఇలా అరిసెల్ని తీసేసుకోవాలి. మరి ఎక్కువ బ్లాక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మీకు ఆయిల్ ఎక్కువగా అనిపిస్తే ఇలా ఒత్తేసుకోవాలి.
నువ్వులే కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం పిండిని కూడా ఇదే విధంగా అరిసెలు చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి అన్ని అరిసెలు కూడా ఎంత చక్కగా పొంగుతున్నాయో. కొత్త వాళ్ళకైతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. పాకం పట్టుకోవాలి అన్న టెన్షన్ లేదు, బియ్యం నానబెట్టుకోవాలన్న టెన్షన్ లేదు, ఈజీగా అయిపోతుంది. చూడండి మనకి చక్కగా బియ్యం నానబెట్టే పని లేకుండా, పాకం పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసుకునే చక్కటి అరిసెలు రెడీ అయిపోయాయి. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. మరి ఆలస్యం దేనికి, వెంటనే మీరు కూడా ఈ ప్రాసెస్ లో అరిసెల్ని ట్రై చేసి వీటి టేస్ట్ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.